నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సౌత్ హైదరాబాద్ షాద్ నగర్ లొకేషన్‌లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో 50 ఎకర్‌లో డెవలప్ చేసినటువంటి డీటీసీపీ మెగా ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా మనం వెంచర్‌లోకెళ్ళేసి వెంచర్‌లో వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సదానందం గారి దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుందాము. సెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్‌కి రావడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సదానందం గారి దగ్గర ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్న విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం అండి, నా పేరు సదానందం. సో ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ద సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటిదంటే అండి, కంపెనీ ప్రొఫైల్ కనుక తీసుకుంటే కంపెనీ పేరు వచ్చేసి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. సో ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ గత 5 years నుంచి 1000+ కస్టమర్స్ మా వద్ద ఉన్నారండి. అండ్ ఎండి గారు మిస్టర్ అంజిరెడ్డి గారు. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అమోదా ప్రాజెక్ట్ అండి. అమోదా ప్రాజెక్ట్ వచ్చేసి లొకేషన్ కనుక తీసుకుంటే మీకు బూరుగులాలో ఉన్నది. ఎగ్జాక్ట్లీగా నేషనల్ హైవే నుంచి కేవలం 3.5 kilometer డిస్టెన్స్లోనే 50 acres ప్రాజెక్ట్ విత్ డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ రెడీ టు రిజిస్ట్రేషన్ అనే ప్రాజెక్టు మనం లాంచింగ్ చేసామండి. సార్, ఇక్కడ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క కంపెనీలో ఎన్ని వెంచర్స్ ప్రీవియస్‌గా కంప్లీట్ చేశారు? అండ్ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా వచ్చింది? అండ్ ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్స్కి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ రావడం జరిగిందన్న విషయం క్లియర్‌గా చెప్పండి. సో దాని ద్వారా ఎవరైతే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కాబట్టి సో దానికి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఈ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయన్న విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. తప్పకుండా అండి విజయ్ గారు. షాద్ నగర్ లో మొత్తం 10 ప్రాజెక్ట్స్ మేము చేసామండి. వాటిలో 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, నౌ ఇట్ ఈస్ 4 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. 4 ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయండి. ఓకే, అంటే లైక్ కస్టమర్స్ కూడాను లో బడ్జెట్, మిడిల్ బడ్జెట్ అండ్ హై బడ్జెట్ కూడా అడుగుతుంటారు. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే ఎకనామికల్ ప్రైస్ తో కేవలం 14,999 per square yard తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఇది వచ్చేసి అరౌండ్ 15,000 per square yard కోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మరి ఎన్ని గజాల ఫ్లాట్ అన్న స్టార్టింగ్ లో ఉంది? సో అప్రాక్సిమేట్ గా 150 గజాలు. సో ఓకే, ఈ వెంచర్ కి వచ్చేసి డిటిసిపి సంబంధించినటువంటి ఎల్పి నెంబర్ రావడం జరిగిందా? ఖచ్చితంగా ఉన్నదండి. డిటిసిపి అప్రూవ్డ్ ఉంది విత్ రెరా నంబర్ కూడా వచ్చేసి. ఓకే, రెడీ టు రిజిస్ట్రేషన్ అనే ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఒక విషయం ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్స్ కి ఫుల్ అమౌంట్ పే చేయడానికి ఉన్నది కాబట్టి ఏదైనా లోన్ అవకాశం ఉంటుందా అన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. కేవలం 50% మాత్రమే మీరు పే చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ 50% విల్ గో ఫర్ ద లోన్ ఆల్సో. ఓకే, లోన్ అవైలబుల్ ఉంటుంది అండ్ 50% వరకు వస్తుంది. అండ్ ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే మన హైదరాబాద్ సరౌండింగ్ లో అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి మన ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్స్ కి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్న విషయం ఒకసారి డీటెయిల్ గా చెప్పండి ఒకసారి. తప్పకుండా అండి. ఎలాగంటే హైదరాబాద్ లో దాదాపుగా 9 highways అండి. ఈ 9 highways లో దాదాపుగా 10 to 15 years ముందు నుంచి షాద్ నగర్ ఇట్ ఈస్ వెరీ డెవలప్మెంట్ ఏరియా. ఓకే, ఈ డెవలప్మెంట్ ఏరియాకు మీరు చూస్తే కనుక 2 ఎగ్జిట్లు వస్తున్నాయి షాద్ నగర్. ఎలాగంటే బోర్గుల హైవే వద్ద ఏదైతే ఉన్నదో లైక్ బాలానగర్ ఎగ్జిట్. ఓకే, అది వచ్చేసి రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ నెంబర్. ఓకే, అటువైపు అండ్ మరోటి ఏంటిదంటే మనకు కుందూరుగు వైపు కూడా వస్తుంది. కుందూరుగు వైపు సెకండ్ ఎగ్జిట్ నెంబర్ వస్తుంది. ఎస్. సో ఈ బిట్వీన్ లో ఏదైతే ఉన్నదో షాద్ నగర్ ఆల్మోస్ట్ గా ఒక 25 kilometers to 30 kilometers రేడియస్ లో డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ లో రాబోతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జిట్ నెంబర్ బూర్గుల దగ్గర వస్తుందని చెప్తున్నారు, అవునండి, ఆ ఎగ్జిట్ నెంబర్ కి మన వెంచర్ నుంచి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది? అప్రాక్సిమేట్ గా కేవలం మనకు 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదండి, రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి కేవలం 5 kilometer డిస్టెన్స్ లో వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో డిటిసిపి ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చినటువంటి మెగా గేటెడ్ కమిటీ ఫ్లాటింగ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ రేట్ అనేది కూడా క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాము. ఆల్మోస్ట్ గా 25+ మేము ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఎలాగంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముఖ్యంగా ఏంటిదంటే డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎమ్యూనిటీ ప్లాంటేషన్, చుట్టూరు ఫెన్సింగ్. ఓకే, అండ్ వాటితో పాటు ఓన్లీ మనకు బీటీ రోడ్ కాకుండా దీంట్లో ప్రత్యేకంగా మనకు సిసి రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రికల్ పోల్స్ ఇవ్వడం కంటే బెస్ట్ గా మనం అండర్ గ్రౌండ్ మనకు ఎలక్ట్రికల్ లైన్స్ ఇవ్వబడుతుందండి. ఓకే, ప్రతి ఇంటికి మనకు నల్ల కనెక్షన్స్. ఓకే, అండ్ ఆల్మోస్ట్ గా ఎవెన్యూ ప్లాంటేషన్, చుట్టూరు ఫెన్సింగ్ అండ్ 24 into సెక్యూరిటీ. ఓకే, అండ్ అదే విధంగా మీరు మొత్తం
50 acres ప్రాజెక్ట్ లో 3 acres వరకు పార్క్ కే కేటాయించాం. వెరీ గుడ్ సార్. ఇది వచ్చేసి అలా. కంప్లీట్ గా మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో 3 ఎకర్స్ ల్యాండ్ అన్నది ఓన్లీ పార్క్ కే కేటాయించడం జరిగింది. అవునండి. అండ్ పార్క్ లో చూసుకున్నట్లయితే మనకి టెన్నిస్ కోర్ట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్ కావచ్చు, అండ్ అదే విధంగా ఈ రకరకాల ఎమ్యూనిటీస్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంత మంచి ఎమ్యూనిటీస్ తోటి మంచి ప్రైమ్ లొకేషన్ తోటి అండ్ దట్టు మనకి ఇన్వెస్ట్మెంట్ జోన్ అయినటువంటి షాద్ నగర్ లో రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఒక బ్యూటిఫుల్ వెంచర్ అనేది తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మన అండి. వ్యూవర్స్ గురించి అండ్ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఈ వీడియో అన్నది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్నటువంటి సదానందం గారి నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.